నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. అసలు ఆయన నన్ను ఎందుకు అన్నాడో కూడా నాకు తెలియదు, నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. సరే ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిండ్రో ఎందుకన్నారో నాకు తెలియదు. తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతుందంటే మాట్లాడితే చెల్లిపోతుందంటే కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు, తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించరు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిర్రు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఏంది ఇది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు? అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం గిట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము.